9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసేశాం. 12 వైమానిక స్థావరాలను నామరూపాలు లేకుండా నాశనం చేశాం. భారత్తో యుద్ధం అంటే ఎలా ఉంటుందో ఉగ్రదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి చూపించాం. కానీ పహల్గాం ఊచకోతకు ప్రతీకారం మాత్రం పూర్తి కాలేదు. ఎందుకంటే 26 మందిని దారుణంగా చంపేసిన ఉగ్రవాదులు, వారిని వెనకుండి నడిపించిన మాస్టర్ మైండ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. ముఖ్యంగా పహల్గాం ఊచకోత సూత్రధారి సైఫుల్లా కసూరి పాక్ గడ్డపై నిలబడి మనల్నే ఎగతాళి చేస్తున్నాడు. ఈ ఒక్కడి కథ ముగిస్తేనే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీరేది. కానీ ఐఎస్ఐ నీడలో సేఫ్గా ఉన్న సైఫుల్లా కథ ముగించడం ఎలా? అజ్ఞాత వ్యక్తులు యాక్షన్లోకి దిగాల్సిన సమయం వచ్చిందా? లెట్స్ వాచ్. పాకిస్తాన్లో నిలబడి భారత్ను సవాల్ చేస్తున్న సైఫుల్లా కసూరి. పాక్ ఐఎస్ఐ నీడలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉగ్రవాది. పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ కథ ముగించే టైం వచ్చిందా? ది రెసిస్టెన్స్ ఫ్రంట్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన టెర్రర్ నేమ్ ఇది. 2019లో కశ్మీర్లో కేంద్ర సర్కార్ ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని తొలగించిన 9 నెలల తర్వాత వెలుగులోకొచ్చిన ఉగ్ర సంస్థ. అతి తక్కువ కాలంలోనే ఈ ఉగ్ర సంస్థ పదుల సంఖ్యలో దాడులకు పాల్పడింది. ముఖ్యంగా కశ్మీర్ లోయలో పండిట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల వెనుక ఈ సంస్థ హస్తం ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2023లో టీఆర్ఎఫ్ను మోడీ సర్కార్ నిషేధించింది. నిజానికి టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకి ఫ్రంట్ ఆర్గనైజేషన్ గా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం అండతోనే లష్కరే తోయిబా ఎదిగింది. ఇప్పుడు లష్కర్ కి చెందిన టీఆర్ఎఫ్ కు కూడా పాకిస్తాన్ యంత్రాంగం నుంచి అదే స్థాయిలో మద్దతు లభిస్తోంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాల సిబ్బంది అమాయక పౌరుల హత్యల్ని ప్లాన్ చేయడం ద్వారా విధ్వంసాన్ని సృష్టిస్తోంది. నిషేధిత ఉగ్ర సంస్థలకు మద్దతుగా ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదుల నియామకం, ఉగ్రవాదుల చొరబాటు, దేశవ్యాప్తంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. నిజానికి ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్ అనేది ఓపెన్ సీక్రెట్. భారత్ ఎన్నో ఏళ్లుగా పాక్ ఉగ్ర కుట్రల్ని అంతర్జాతీయ సమాజం ముందు నిరూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉగ్రదేశంపై నిఘా పెట్టింది. భారత పోరాటంతో ఉగ్రవాదులకు నిధులందిస్తున్న పాక్ను ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో చేర్చింది. లష్కరే తోయిబా సంస్థ అధినేత హఫీజ్ సయీద్కు సహాయం చేయడాన్ని ఎఫ్ఏటిఎఫ్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద ముద్రపడ్డ లష్కరే తోయిబా దాని చీఫ్ హఫీజ్ సయీద్కు సాయం చేయొద్దని ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ క్రమంలోనే లష్కరే తోయిబాకు బీటీఎంగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని పాకిస్తాన్ సృష్టించింది. కశ్మీర్లో ఇటీవల జరిగిన చాలా దాడుల వెనుక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హస్తం ఉంది. 2022 ఒక్క ఏడాదే కశ్మీర్లో భద్రతా బలగాలు జరిపిన 90కి పైగా ఆపరేషన్లలో 42 మంది విదేశీయులతో సహా 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. వీరిలో ఏకంగా 108 మంది ఉగ్రవాదులు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లేదా లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించారు. అంతేకాదు టెర్రరిస్టు గ్రూపుల్లో చేరుతున్న ప్రతి 100 మందిలో 74 మందిని టీఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటున్నట్టు తేలింది. దీన్ని బట్టి చూస్తే ఆ ఉగ్ర సంస్థ జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి సవాలు విసురుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉగ్ర ముఠాను నడిపిస్తున్నవాడే సైఫుల్లా కసూరి. సైఫుల్లా కసూరి, సైఫుల్లా సాదిక్ జట్, అలీ హబీబుల్లా నౌమాన్ ఇవన్నీ ఒక్కడి పేర్లే. సైఫుల్లా కసూరి హఫీజ్ సయీద్కు సన్నిహితుడు. లష్కరే డిప్యూటీ చీఫ్ కూడా. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇతను పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందినవాడు. సైఫుల్లా కసూరి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అత్యంత విశ్వసనీయ సహాయకుడు. అతని వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుంది. అతడు 2 దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తేలింది. సైఫుల్లా 2000 సంవత్సరం ప్రారంభంలో లష్కరేలో చేరాడు. పాక్లోని మురిట్కేలో ఎల్ఈడి క్యాంపులో శిక్షణ తీసుకున్నాడు. ఇతని రిక్రూట్మెంట్ శిక్షణలో హఫీజ్ సయీద్ ప్రత్యక్ష ప్రమేయం ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రాజౌరీలో లష్కరే ఉగ్రవాద కార్యకలాపాలకు సైఫుల్లా కసూరి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ జిల్లాలో లష్కరేకి చెందిన ఖుయిరట్ట డేట్స్ అనే చిన్న ఉగ్రవాద సంస్థకు అతడు చీఫ్ గా ఉన్నాడు. ఇక్కడి నుంచే ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపిస్తున్నాడు.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తో పాటు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ ని సృష్టించింది కూడా ఈ నరరూప రాక్షసుడే. పహల్గాం ఉగ్రదాడికి సైఫుల్లా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల్ని పంపాడు. దాడికి కొద్ది రోజుల క్రితమే వీరు జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డారు. చివరికి పహల్గాం ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించి అనుకున్నది సాధించారు. ఇండియన్ ఆర్మీ అసలు లక్ష్యం సైఫుల్లా కథ ముగించడంతో పాటు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడమే. ఆ దిశగానే పాకిస్తాన్తో పాటు పీఓకేలని ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసి పారేశారు. అయితే ఆ దాడుల నుంచి సైఫుల్లా తప్పించుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని కసూరి జిల్లాలో జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ వేదిక నుంచి సైఫుల్లా భారత్ను ఎగతాళి చేశాడు. मुदस्सर शहीद की मैयत इलाहाबाद आ रही थी। मुझे जनाजे में शरीक होने की इजाजत नहीं मिल रही थी। वो दिन मेरे लिए పహల్గాం ఉగ్రవాద దాడికి సూత్రధారిని నన్ను నిందించారు. ఇప్పుడు నా పేరు ప్రపంచానికి తెలిసిందని గర్వంగా చెప్పుకున్నాడు సైఫుల్లా. ఇదే కార్యక్రమంలో పాకిస్తాన్ ఆహార మంత్రి మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఈ ఇద్దరు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్లకు అత్యంత సన్నిహితులు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ కుమారుడు తలహా సయీద్, అమీర్ హంజా వంటి వారితో వేదిక పంచుకున్నారు. మంత్రి మాలిక్ రషీద్ మాట్లాడుతూ, నేడు 24 కోట్ల మంది పాకిస్తానీలకు సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని బహిరంగంగానే ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో భారత వ్యతిరేక ఖలిస్తానీ అనుకూల నినాదాలు ప్రతిధ్వనించాయి. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ఉగ్రవాది అమీర్ హంజా వేదికపై నుంచి ఖలిస్తానీ అనుకూల నినాదాలను లేవనెత్తాడు. భారత్లో ఖలిస్తాన్ పేరుతో అశాంతిని రెచ్చగొట్టాలనే కుట్రకు తెరలేపాడు. టార్గెట్ క్లియర్. 26 మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న నరరూప రాక్షసుడు ఐఎస్ఐ నీడలో జాలీగా ఉన్నాడు. పైగా బహిరంగంగా తిరుగుతూ భారత్నే ఎగతాళి చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా భారత్ను రెచ్చగొట్టే చర్యే. కాబట్టి వీలైనంత త్వరగా ఈ రాక్షసుడి కథ ముగించాల్సిందే. కానీ ఐఎస్ఐ నీడలో ఉన్న సైఫుల్లాను టార్గెట్ చేయటం అంత ఈజీ కాదు. అయితే ఇద్దరు తలుచుకుంటే సైఫుల్లా కథ ముగిసిపోతుంది. 4 ఏళ్లుగా పాకిస్తాన్లో భారత మోస్ట్ వాంటెడ్ అని వేటాడుతున్న వాళ్లే ఆ ఇద్దరు ఎక్కడుంటారో, ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. 2 వీలర్పై వచ్చి ఉగ్రవాదుల గుండెల్లో క్షణాల్లో తోటాలు దించి మాయం కావడం వారి స్టైల్. వీళ్లు వేటాడిన తర్వాత ఉగ్రవాదుల డెడ్ బాడీ తప్ప ఒక్క చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకదు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా ఈ అజ్ఞాత వ్యక్తుల గుట్టు విప్పలేకపోయింది. కాబట్టి ఆ ఇద్దరు యాక్షన్లోకి దిగితే సైఫుల్లా కథ ముగియడం అసలు మ్యాటరే కాదు. ముఖ్యంగా పబ్లిక్ లోకి వచ్చి భారత్ను సవాల్ చేశాడు కాబట్టి సైఫుల్లా ఖచ్చితంగా అజ్ఞాత వ్యక్తుల రాడార్లోకి వెళ్లినట్టే. సో నరరూప రాక్షసుడి మరణ వార్త ఎప్పుడైనా వినపడొచ్చు.